Yeah. Now we'll look into Apache Spark architecture. నేను ఏం చెప్పానంటే లైక్ పోర్టల్ డాట్ అజూ డాట్ కామ్కి వెళ్ళి మనం ఐడిఎఫ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను. బట్ నేను అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ డేటా బ్రిక్స్కి వెళ్ళిన తర్వాత చూసేదానికంటే ముందే కొంచెం ఒక ఐడియా ఉంటే బెస్ట్ అనేసి. అండ్ మనకు తెలిసిందే కదా, ఆ యాక్సెస్ 1 మంతే ఉంటుంది అండ్ 200 క్రెడిట్స్ ఇస్తారు, 1 మంతే ఉంటాయి. సో మనం ముందే ఈ టూ థియరీ క్లాసెస్ ఉంటాయి, ఆ టూ కంప్లీట్ చేసేసుకొని మనం దెన్ విల్ గో ఇన్ టు ద విల్ క్రియేట్ ద పోర్టల్ డాట్ అజూ డాట్ కామ్ యాక్సెస్ అండ్ విల్ క్రియేట్ ఏడిఎఫ్ డేటా బ్రిక్స్ అండ్ ఆల్ విల్ వర్క్ సైమల్టేనియస్లీ అన్ దట్. ఓకే, అప్పుడు థియరీ క్లాసెస్ ఏమి ఉండవు. సో వై టు వేస్ట్ 2 days అనేసి నేను ఇవి కూడా ఇప్పుడే చెప్పడం జరుగుతూ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇవన్నీ మళ్ళీ వస్తాయి మనకి. కొంతమంది నేను కొన్ని కొన్ని ఆర్కిటెక్చర్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫ్లో మిస్ అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నారు. జస్ట్ నేను ఒక బ్రీఫ్ ఓవర్‌వ్యూ లాగా ముందే వెళ్ళేదానికంటే ఒక ఐడియాతో ఏదైనా వర్క్ చేస్తే రియల్ టైమ్‌లో ఇంకా గుడ్ ఉంటది గదా! మనం ఇప్పుడు ఏడీఎఫ్‌కెళ్తూనే మనం యాక్టివిటీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తామనమాట. ఒక రియల్ టైమ్ యూజ్ కేస్ తీసుకొనేసి కానీ, ఫస్ట్ అయితే యాక్టివిటీస్ అన్నీ ఒక్కొక్క యాక్టివిటీ ఎలా ఎగ్జిక్యూట్ అయితదో చూసేసి దెన్ విల్ మిక్స్ ఆల్ ద యాక్టివిటీస్. ఒక యూజ్ కేస్ బిల్డ్ చేసి ఆ యూజ్ కేస్ మీద డేటాతో రన్ చేయడం జరుగుతది. ఓకే. ఫస్టే అది ఎలా ఉంటది? ఏడీఎఫ్‌లో ఏమేముంటాయి? ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్ మన డెస్టినేషన్ గదా! సో, అది ఎలా ఉంటది ఆర్కిటెక్చర్ అని ఆల్రెడీ మనం చూసాం. ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? హౌ ఇట్ విల్ ప్రాసెస్ పారలెల్ ప్రాసెసింగ్ ఎలా చేస్తది? అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతది ఇన్‌సైడ్ అనేది మనం చూసేసాం ఆల్రెడీ. అండ్ డేటాబ్రిక్స్ సైడ్‌కొస్తే డేటాబ్రిక్స్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ అపాచీ స్పార్క్, అది మనందరికి తెలిసిన విషయమే. సో, డేటాబ్రిక్స్ అంత స్పీడ్ దానికి ఎలా వచ్చింది? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మేనేజ్ అనేది మన క్వెషన్ ఉంటది గదా! సో, అపాచీ స్పార్క్ ఇంట్రొడక్షన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు డేటాబేస్‌లో ఏముండదు. సమ్ కైండ్ ఆఫ్ జూపిటర్ లాగే ఉంటది. ఇట్ హాస్ సమ్ సెల్స్. ఆ సెల్స్‌లోకెళ్ళి మనం పైస్పార్క్ కానీ, స్పార్క్ సీక్వెల్, జావా, స్కాలా ఇలా ఏ కోడ్ రాసినా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటదనమాట. బట్ మనకేంటి ఒక ఇప్పుడు మనం రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఆప్టిమైజేషన్స్ చేయాల్సుంటది. ఆప్టిమైజేషన్స్ చేసినప్పుడు చేయాలి అంటే ఇన్‌సైడ్ ఆర్కిటెక్చర్ తెలియకపోతే మనం ఆప్టిమైజేషన్స్ అనేవి చేయలేమనమాట. సో, ఆ లెవెల్ ఆఫ్ సినారియో ఉన్నప్పుడు సో, ఈ థియరీ క్లాసెస్ అన్నీ మీకు యూజ్ అయితాయి. సో ఓన్లీ 2 క్లాసెస్ విల్ బి థియరీ. ఓకే. నెక్స్ట్ ఆ థియరీ తర్వాత మనకంతా ఇంకా రియల్ టైమే ఉంటది. సో ఇప్పుడు మనం బ్రీఫ్‌గా చూసినవేంటంటే న్యూ జాయినర్స్‌కి నేనేం చెప్తున్నానంటే ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ట్రై చేస్తాను వీడియోస్ తొందరగా షేర్ చేయడానికి. 1 క్లాస్ అయితే షేర్ చేయడం జరిగింది. అది అది ఆ క్లాస్ అయిపోతూనే మీకు చూడొచ్చు. మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫెచ్ చేసుకొనేసి మీరు అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చేసిస్తాను ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా. అండ్ దెన్ డిమెన్షనల్ మోడలింగ్ కూడా అయిపోయింది. డిమెన్షనల్ మోడలింగ్ మనము డేటా వేర్హౌసింగ్ పర్స్పెక్టివ్‌లో చూసాము. హౌ టు డూ డేటా మోడలింగ్ అండ్ డిమెన్షనల్ మోడలింగ్ ఇన్ డేటా వేర్‌హౌస్ అనేసి. అవి ఒక 5 క్లాసెస్ దాకా ఉన్నాయి. దెన్ వీ హావ్ లుక్డ్ ఇంటూ ద అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్ ఆర్కిటెక్చర్. ఓకే. ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? అండ్ అది ఎలా అంత ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది క్వరీస్‌ని. ఓకే. కంపేర్ టు ద డేటాబేసెస్. మనం డిఫరెన్స్ చూస్తాం కదా! డేటాబేస్‌కి, డేటా వేర్‌హౌస్‌కి డిఫరెన్స్ ఏంటి? అనే క్వెషన్ మనందరికీ వస్తది. సో ఏదో ఒక 4 లైన్‌లు, 5 లైన్‌లు చదువుతూనే ఆ డిఫరెన్స్ అనేది మనకు అర్థమైపోదనమాట. వీ హావ్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ ద ఆర్కిటెక్చర్ లెవెల్. దట్స్ వై నేను ఆర్కిటెక్చర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. డేటాబేస్‌కి, డేటా వేర్‌హౌస్‌కి డిఫరెన్స్ ఏంటంటే మనం చెప్పగలుగుతాం ఇప్పుడు. ఇట్ హాస్ ఎ కాలమ్నార్ డేటాబేస్ అండ్ ఇట్ డిడ్ ద మ్యాసివ్ పారలెల్ ప్రాసెసింగ్. సో బట్ డేటాబేస్‌లో అవన్నీ ఉండవు. మ్యాసివ్ పారలెల్ ప్రాసెసింగ్ జరగదు అండ్ కాలమ్నార్ ఫ్యాషన్‌లో డేటా అనేది స్టోర్ చేసుకోదు. సో దట్స్ వై మన దగ్గర ట్రిలియన్స్ డేటా ఉన్నప్పటికీ, ట్రిలియన్స్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పటికీ మనం జాయిన్స్ డిమెన్షనల్ మోడలింగ్ అంటే తెలుసు కదా మనకి. లాట్ ఆఫ్ డిమెన్షన్ టేబుల్స్ ఒక్క ఫ్యాక్ట్ టేబుల్‌తో జాయిన్ జరుగుతూ ఉంటదనమాట. అలా కాంప్లెక్స్ క్వెరీస్ రన్ చేసినప్పుడు వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మీద సెకండ్స్‌లో అనేది రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాము. దట్ టూ ఇన్ పారలెల్‌గా. సో దట్స్ వై నేను ఎస్‌క్యూఎల్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ నిన్న మనం ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటది? మోడర్న్ డేటా వేర్‌హౌస్ ఆర్కిటెక్చర్ ఏంటి అజూర్‌లో. ఓకే. అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను నేను. ఒకసారి ఆ క్లాస్ కూడా వినండి. నౌ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్. సో నేను ఓవరాల్‌గా ఏం చెప్తున్నానంటే కోర్స్ కంటెంట్ ఈజీనే, ఏం లేదు. అందరూ చెప్పేవే. అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటాబ్రిక్స్ ఫర్ డూయింగ్ ఈటీఎల్ ఆపరేషన్స్ అండ్ డూయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. అండ్ డెస్టినేషన్ వచ్చేస్తే మనకు అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్. అండ్ టు లోడ్ రా డేటా వి ఆర్ యూజింగ్ అజూర్ డేటా లేక్ జెన్ 2. దట్స్ ఇట్. ఇవే చెప్తాం మనం. అండ్ సోర్స్ మేబీ అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అవ్వచ్చు, ఎస్‌క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు, ఒరాకిల్, ఎవరికి ఏ ఎక్స్‌పర్టైజ్ ఉంటే మీరు దాన్ని సోర్స్‌గా తీసుకోండి. సీఎస్‌వి ఫైల్ కావచ్చు. ఓకే. దీస్ ఆర్ ద సోర్సెస్. ఈ కాన్సెప్ట్స్ అనేవి సేమే. ఏడీఎఫ్, డేటాబ్రిక్స్, ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్. బట్ మీకు ఎక్స్‌పర్టైజ్ అనేది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ నుంచే రావాలనమాట. దట్స్ వై ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్. నేను ఎక్కువ పార్ట్స్ టచ్ చేయట్లేదు.
మీకు చాలా క్వెషన్సే వస్తాయి ఈరోజు క్లాస్‌లో. ఎందుకంటే మరీ థియరీ ఎక్కువైపోతుంది కాబట్టి. సో, నేను కొంచెం కొంచెమే టచ్ చేస్తూ వెళ్తాను. మనకేదైతే అవసరమో అంతే. మీరు ఇంకా డీటెయిల్ కావాలంటే ఐ విల్ షేర్ మోర్ డాక్యుమెంటేషన్స్. యూ కెన్ గో త్రూ దట్ డాక్యుమెంట్ యాస్ వెల్. సో, ఈ కోర్స్ ఇప్పుడు ఈ క్లాస్ ఏంటంటే వి ఆర్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ వాట్ ఈస్ అపాచీ స్పార్క్. ఓకే. మనకి ఎందుకు చెప్తున్నాను అపాచీ స్పార్క్ అంటే మనం అజూర్ డేటాబ్రిక్స్ నేర్చుకోవాలి కదా! అజూర్ డేటాబ్రిక్స్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద అపాచీ స్పార్క్. ఓకే. వాట్ ఈస్ అపాచీ స్పార్క్? అపాచీ స్పార్క్ ఈస్ దీనికి ఏంటంటే డెఫినిషన్ అనేది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారనమాట. దీనికి ఒకరు అంటే వాళ్ళ ఇష్టం ఆర్కిటెక్చర్ వైస్ చెప్తారు. కొంచెం దాని యూజ్ కేస్ వైస్ చెప్తారు. దాని ఫీచర్స్ వైస్ చెప్తారు. బట్ ఈ అపాచీ స్పార్క్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఎ లైట్నింగ్ ఫాస్ట్ కంప్యూటేషనల్ ఫ్రేమ్‌వర్క్. మన కంప్యూట్ అంటే అర్థమైపోయింది కదా! జస్ట్ వి ఆర్ డూయింగ్ సమ్ క్వెరీయింగ్ కానీ, ఏదైనా కోడ్ ఎగ్జిక్యూషన్ కానీ వాటిని మనం కంప్యూటేషన్స్ అంటారనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇట్ ఈస్ అ లైట్నింగ్ ఫాస్ట్ కంప్యూటేషనల్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. దట్ మచ్ ఆఫ్ స్పీడ్‌ని ఇది అచీవ్ చేయగలుగుతుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇదంత స్పీడ్? వై ఇట్ ఈస్ అంత స్పీడ్ ఎలా అచీవ్ చేయగలుగుతుంది అది అనేది మనం ఈ ఇంట్రొడక్షన్ క్లాస్‌లో చూస్తాము. అండ్ టుమారో ఐయామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్, అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్. దట్స్ ఇట్. ఈరోజు రేపట్లో మన అపాచీ స్పార్క్ ఇంట్రొడక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ అయిపోతుంది. మనం మోస్ట్‌లీ బేసిక్స్, స్టాండర్డ్స్ అంతా మనకి ఇప్పుడైతే మనకు స్టాండర్డ్స్ అయితే వచ్చేసాయి. దెన్ ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో విల్ క్రియేట్ అకౌంట్ ఇన్ మైక్రోసాఫ్ట్. దెన్ విల్ ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ వి లెర్న్డ్ హియర్ అనమాట. సో లైట్నింగ్ ఫాస్ట్ కంప్యూటేషనల్ ఫ్రేమ్వర్క్ మనం ఏదైనా ఒక క్వరీ కానీ ఒక కోడ్ కానీ ఇస్తే అంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట వీళ్ళు. అండ్ ఆల్సో యాజ్ వి నో అపాచీ స్పార్క్ ఈజ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ స్కేలబుల్. ఇది మనకు స్కేలబిలిటీ ఇంపార్టెంట్ కదా. మనం వర్క్ చేసేది బిగ్ డేటా మీద. ఓకే. మనం ఏదో శాంపుల్ డేటా మీద ఒక 1,000,000 లేకపోతే ఒక 50,000 రికార్డ్స్ మీద మనం వర్క్ చేయట్లేదు. వీఆర్ వర్కింగ్ ఆన్ బిగ్ డేటా. ఓకే. స్కేలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ టూల్ అయితే తీసుకుంటున్నామో ఈరోజు, సో అది ఒక 10 ఇయర్స్ వరకు మనకి గ్యారంటీడ్‌గా ఉంటేనే తీసుకుంటాం కదా. మన గోల్డ్ కొనుక్కుంటాము. ఓకే. అది మనకి ఫ్యూచర్‌లో యూజ్ అవుతది అన్నట్టే. సో ఇప్పుడు ఇది కూడా ఒక మనకి ఫ్యూచర్ బేస్ చేసుకునేసి సో మనకి ఇప్పుడైతే ఒక 10,000,000 రికార్డ్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో మేబీ 1,000,000,000 కావచ్చు. స్కేలబుల్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా కంప్యూటేషనల్ ఫ్రేమ్‌వర్క్ అనేది. ఇప్పుడేమో 2 నోడ్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో మనకు ఇంక్రీజ్ అయినా గాని ఆ 2 నోడ్సే వర్క్ అవ్వవు కదా. వి హావ్ టు ఇంప్రూవ్ ద నోడ్స్. క్లస్టర్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటది. ఇంక్రీజ్ చేసుకోవడానికి అది ఎంత ఈజీగా ఇంక్రీజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. హియర్ ద స్కేలబిలిటీ ఈజీగా మనం స్కేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇది బ్యూటీ అనమాట. అపాచీ స్పార్క్ ఏంటంటే ఇట్ గివ్స్ ద ఇన్ మెమరీ ప్యారలల్ ప్రాసెసింగ్. ఇన్ మెమరీ ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. ఇట్ హ్యాస్ సమ్ మెమరీ అండ్ ఇట్ విల్ డూ ద ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. దీని నుంచి చాలా అచీవ్ చేసాం మనం. హౌ ఇట్ విల్ బి అని చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. అండ్ ఇట్ ఈస్ డీకపుల్డ్. ఓకే. స్టోరేజ్కి అండ్ కంప్యూటేషన్ లైక్ అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ ఉంది. డోంట్ కన్ఫ్యూజ్ దాన్ని అంటే మీరు కొంతమంది అడిగారు నన్ను డౌట్. అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ ఇంటర్నల్గా ఏమైనా స్పార్క్ యూస్ చేస్తుందా అనేసి. నో అండి. అది స్పార్క్ యూస్ చేసుకోవద్దు. దాని ఆర్కిటెక్చర్ వేరు, దీని ఆర్కిటెక్చర్ వేరు. ద అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అనేది మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ యూస్ చేసుకుంటుంది. అపాచీ స్పార్క్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓకే. ఈ అపాచీ స్పార్క్ ఇట్ విల్ డూ ద ఇన్ మెమరీ ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డీకపుల్డ్ విత్ ద స్టోరేజ్ అండ్ కంప్యూటర్ అనమాట. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ డేటా అక్రాస్ క్లస్టర్స్ అండ్ ప్రాసెస్ డేటా ప్యారలీ. లైక్ వైజ్ అక్కడ నోట్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కదా. ఇక్కడ క్లస్టర్స్ వైజ్ డేటాని డిస్ట్రిబ్యూట్స్ అవుతాయి. అంటే ఇంటర్నల్గా నోట్స్ లేండి ఇక్కడ కూడా. యా దిస్ ఈస్ అబౌట్ ద అపాచీ స్పార్క్ బ్రీఫ్ ఓవర్ వ్యూ. అండ్ ఫీచర్స్కి వస్తే షిఫ్ట్ పర్ఫార్మెన్స్ ఓవర్ వ్యూ. జస్ట్ ఇయర్ నేను కంపేర్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ పాయింట్ హడూప్ మ్యాప్ రెడ్యూస్కి కంపేర్ చేస్తున్నాను. నేను వేటికి కంపేర్ చేయట్లేదు. సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ మెమరీ ప్రాసెసింగ్ మనం ఎప్పుడైతే అపాచీ స్పార్క్లో ఉన్న ఇన్ మెమరీని యూజ్ చేసుకుంటామో మన కంప్యూటేషన్స్కి అప్పుడు ఇది 100 టైమ్స్ ఫాస్టర్. దేంతో కంపేర్ చేస్తే హడూప్ మ్యాప్ రెడ్యూస్తో కంపేర్ చేస్తే అపాచీ స్పార్క్ ఫాస్టర్ అనమాట. అండ్ నార్మల్గా డిస్క్ ఏమైండొచ్చు అజూర్ స్టోరేజ్ కానీ డేటా లేక్ కానీ హెచ్డిఎఫ్ఎస్ కానీ ఇలాంటివి ఏవైనా యూస్ చేస్తున్నప్పుడు 10 టైమ్స్ ఫాస్ట్ అనమాట కంపేర్ టు హడూప్ మ్యాప్ రెడ్యూస్. మనకు అంటారు అనమాట హౌ మచ్ అపాచీ స్పార్క్ ఈజ్ ఫాస్టర్ దాన్ హడూప్ మ్యాప్ రెడ్యూస్ అంటే 10x స్పీడ్ టు 100x అంటారు. ఎప్పుడు 10x స్పీడ్ వర్క్ అవుతుంది, ఇప్పుడు 100x స్పీడ్ వర్క్ అవుతుంది అంటే ఇది గుర్తుపెట్టుకోండి మీరు. 100x స్పీడ్ ఎప్పుడు వర్క్ అవుతుంది వెన్ ఇట్ యూజెస్ ద ఇన్ మెమరీ ప్రాసెసింగ్. వెన్ ఇట్ ఈస్ నార్మల్ స్టోరేజ్ ఎక్కడైనా ఉన్నప్పుడు ఇది 10x స్పీడ్లోనే వర్క్ అవుతుంది హడూప్ కంటే. అండ్ ఆల్సో పవర్ఫుల్ క్యాషింగ్. ఇక్కడ ఒక ఫీచర్ ఉంది. క్యాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం సేమ్ క్వరీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వై వీ వాంటెడ్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్ ఆన్ ద సేమ్ డేటా అనేది. సో క్యాష్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, సో ఆ డేటాని రిజల్ట్ సెట్గా ఎప్పటికి తీసుకొని వస్తుంటుంది కదా. డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్, డేటా బేస్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ ఇది కూడా.
So here also we have the powerful caching technique అనమాట. సింపుల్ ప్రోగ్రామింగ్ లేయర్స్ దట్ ప్రొవైడ్స్ పవర్ఫుల్ క్యాషింగ్ అండ్ డిస్క్ పర్సిస్టెన్స్ క్యాపబిలిటీ అనమాట. ఒక చిన్న కోడ్ ఉంటుంది లైక్ డాట్ క్యాష్ అని. ఆ కోడ్ యూస్ చేస్తే మనము ఈ క్యాషింగ్ ఫీచర్స్ని యూస్ చేసుకోవచ్చు మనం. అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకు చాలా చాలానే ఉంటాయి లైక్ మీసోస్ యాన్ అడూప్ యాన్ కానీ యూస్ చేసుకోవచ్చు అండ్ కుబర్నెటీస్ కానీ ఇంకా ఏవైనా యూస్ చేసుకోవచ్చు మనం డిప్లాయ్మెంట్ మేనేజర్ కానీ క్లస్టర్ మేనేజ్మెంట్కి కానీ అండ్ స్పార్క్స్ స్టాండ్ అలోన్ క్లస్టర్ మేనేజర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన డేటా బ్రిక్స్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తున్నాం కాబట్టి డేటా బ్రిక్స్ అనేది ఏ క్లస్టర్ మేనేజ్మెంట్ మీద వర్క్ అయి ఉంటుంది అంటే స్పార్క్స్ స్టాండ్ అలోన్ క్లస్టర్ మేనేజరే ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద వన్. యాన్ యూస్ చేసుకోదు, ఇది యూస్ చేసుకోదు, ఇదే యూస్ చేసుకుంటుంది అపాచీ సారీ అజూర్ డేటా బ్రిక్స్ కానీ ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్సే. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి రియల్ టైమ్. ఇట్ కెన్ డూ ద రియల్ టైమ్ కంప్యూటేషన్స్ యాజ్ వెల్. బ్యాచ్ ప్రాసెసింగ్ చెప్తాను నేను నెక్స్ట్ స్లైడ్లో. సో ఇట్ కెన్ డూ ద రియల్ టైమ్ ప్రాసెసింగ్ యాజ్ వెల్, ప్రొవైడ్స్ రియల్ టైమ్ కంప్యూటేషన్ విత్ లో లాటెన్సీ. నేను లాటెన్సీ లేదని చెప్పట్లేదు, ఇట్ హ్యాస్ సమ్ లాటెన్సీ బట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ అనగానే అక్కడ ఉండగానే ఇక్కడ రాదు, సమ్ సెకండ్స్ డిలే అని ఉండొచ్చు విత్ లో లాటెన్సీ బికాస్ ఆఫ్ ఇన్ మెమరీ కంప్యూటేషన్స్. ఓకే, కంప్యూటేషన్స్ అనేవి చేసుకోవాలి కదా, సో మరి అంత స్పీడ్ కొన్ని సెకండ్స్ డిలే అనేది జరగడం అయితే జరుగుతుంది బట్ నియర్ టు రియల్ టైమ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. పాలిగ్లాట్ అంటున్నాము, దిస్ ఆల్సో వన్ ఫీచర్ ఆఫ్ ద అపాచీ స్పార్క్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఆప్షన్స్ లైక్ జావా, స్కాలా అండ్ పైథాన్ అండ్ ఆర్ అనమాట. ఇలా చాలా లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏపీఐస్. బేసికల్గా అపాచీ స్పార్క్ స్కాలానే ఉంటుంది అనమాట. But they have created IAPIs on top of Scala to execute the code on Python or Java. మనం పైథాన్లో రాసినప్పటికీ అది ఇంటర్నల్గా స్కాలాలోకి కన్వర్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంటుంది. బట్ మనమైతే స్కాలాలో కోడ్ రాసినాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అపాచీ స్పార్క్. బట్ అది కొంచెం కష్టం కాబట్టి మనం బేసికల్గా పైథాన్కి ఎక్కువ యూస్ అవుతూ ఉంటాం అన్నమాట. పైథాన్ లాంగ్వేజ్ని మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం, స్పార్క్ పైథాన్ అనమాట. జావా కూడా యూస్ చేసే వాళ్ళు చేస్తారు, స్కాలా కూడా మోస్ట్ పీపుల్ యూస్ చేస్తారు, ఆర్ కూడా చూస్తారు. మరి ఆర్ మెయిన్గా ఏంటంటే డేటా అనలిటిక్స్కి వాటికి ఆర్ కూడా యూస్ చేస్తారు. ప్రొవైడ్ షెల్ ఫర్ స్కాలా ఇది ఏంటంటే సపోజ్ అపాచీ స్పార్క్ ఓపెన్ సోర్స్ కదా ఆన్ ప్రిమిసెస్లో వేసుకున్నప్పుడు షెల్ ఉంటుంది కదా నార్మల్గా మన కోడ్ రాస్తూనే ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, అలా అనేది స్కాలాకి పైథాన్కి సపోర్ట్ ఇస్తుంది, మిగతా లాంగ్వేజ్కి సపోర్ట్ చేయదన్నమాట. దెన్ నౌ మనం ఇప్పుడు ఏం చూద్దామంటే నౌ విల్ లుక్ ఇంటు ద స్పార్క్ కోర్ ఇంజన్. అలా స్పార్క్ కోర్ ఇంజన్ అంటే ఏమేమి ఫీచర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. హౌ ఇట్ విల్ బి అని. స్పార్క్ కోర్ ఇంజన్ ఈజ్ ఏ మోస్ట్ వైటల్ కాంపోనెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, షెడ్యూలింగ్, మానిటరింగ్ ఎక్సెట్రా. ఓకే, విచ్ హ్యాస్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు తెలుసు లాంగ్వేజెస్, వాట్ ఆర్ ద సపోర్టబుల్ లాంగ్వేజెస్ అనేసి స్కాలా, ఆర్, పైథాన్ అండ్ జావా. Deployment managers may be on Mesos and Kubernetes, and also it owns Spark standalone cluster ఉంటుంది. అండ్ లైబ్రరీస్కి వచ్చేస్తే స్పార్క్ సీక్వెల్, స్పార్క్ మిషన్ లెర్నింగ్ లైబ్రరీస్, గ్రాఫిక్స్ అండ్ స్ట్రీమింగ్. ఇవన్నీ డయాగ్రామ్ ఉంది ఇక్కడ, నేను ఈ డయాగ్రామ్ చూసి చెప్తాను. ఇది ఎకో సిస్టమ్ స్పార్క్ కోర్ ఇంజన్. ఓకే, ఈ కోర్ ఇంజన్లో మనం చూద్దాం. దిస్ మే బి ద సోర్సెస్. యూ కెన్ థింక్ మనం చెప్తున్న ఈటీఎల్ లాగా మీరు అనుకోండి, సింపుల్ ఈటీఎల్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ద సోర్స్ మే బి ఎనీథింగ్. ఓకే, హడూప్ అవ్వచ్చు, కసాండ్రా. ఇక్కడైతే సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, పోస్టర్ సీక్వెల్, జేసన్, మై సీక్వెల్, ఎలాస్టిక్ సర్చ్, ఎస్క్యూఎల్స్, సింపుల్ సిఎస్వి ఫైల్స్ అనేవి. మనం సోర్స్ ఏదైనప్పటికీ స్పార్క్ కోర్కి వెళ్తుంది అనమాట. స్పార్క్ కోర్కి వెళ్ళిన తర్వాత దెన్ మేబీ ఏ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే మనము బేసికల్గా మనం డేటా బ్రిక్స్లో ఆలోచిస్తున్నాం కాబట్టి స్పార్క్ స్టాండర్డ్ క్లస్టరే తీసుకుంది, క్లస్టర్కి వెళ్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ చూస్ స్పార్క్ సీక్వెలా, స్పార్క్ స్ట్రీమింగా, మిషన్ లెర్నింగ్ లైబ్రరీసా, గ్రాఫిక్సా, ఇవన్నీ తీసుకునేసి దెన్ వాట్ ఆర్ దట్ లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్ రాస్తామో ఆ లాంగ్వేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇది ఒక ఆర్కిటెక్చర్. బట్ హియర్ మీరు చూస్తున్న ఆర్డిడి గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఫ్యూచర్ స్లైడ్స్లో నేను ఆర్డిడి అంటే ఏంటని చెప్తాను అనమాట. దిస్ ఇస్ ద కోర్ ఇంజన్, హౌ ఇట్ విల్ బి అనేసి. లైబ్రరీస్ అంటున్నా కదా నేను, వాట్ ఆర్ ద లైబ్రరీస్? స్పార్క్ సీక్వెల్, అది ఈ లైబ్రరీస్ చెప్తున్నా కదా, వీటి 4 లైబ్రరీస్. స్పార్క్ సీక్వెల్లో ఏముంటాయి? నార్మల్గా సీక్వెల్ లాగే ఉంటుంది, సిమిలర్ టు సీక్వెల్ అండ్ యూజ్ ఇట్ టు లివరేజ్ ద పవర్ ఆఫ్ డిక్లరేటివ్ క్వరీస్. ఓకే, ఇక్కడ మనం క్వరీస్ రాస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అలాగా క్వరీస్ సింటాక్స్ ఉంటుంది. అండ్ ఆప్టిమైజ్ స్టోరేజ్ బై ఎగ్జిక్యూటింగ్ సీక్వెల్ క్వరీస్ ఇన్ స్పార్క్ ఆర్డిడి. నాట్ ఓన్లీ సపోర్ట్ స్ట్రీమింగ్, ఇట్ ఆల్సో సపోర్ట్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా. ఇక్కడ స్ట్రీమింగ్ అనేది తెలిసే మనకు, ఏదైనా కానీ ఇప్పుడు సెన్సార్ డేటా అది ఏదైనా మనకి ఇన్పుట్గా వచ్చినప్పుడు వీ నీడ్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కదా, అప్పుడు మన బ్యాచ్ ప్రాసెసింగ్ కానీ ఇలా ఏది వర్కౌట్ అవ్వదు అనమాట. వీ నీడ్ స్ట్రీమింగ్ ఇన్ దట్ కేస్. సో అలాంటి టైంలో ఈ స్ట్రీమింగ్ కూడా వర్క్ అవుతుంది. అండ్ మిషన్ లెర్నింగ్, ఏదైనా మిషన్ లెర్నింగ్ మనకు క్లోడ్ డిప్లాయ్ చేసుకోవాలనుకున్నాను, ఆ పైప్లైన్స్ నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నా కానీ మనకు అపాచీ స్పార్క్ యూజ్ అవుతుంది.
అండ్ స్టోరేజ్ మేబీ ఇక్కడ స్టోరేజ్ మేబీ చెప్పిన ఆల్రెడీ నేను లోకల్ ఫైల్ సిస్టమ్ కావచ్చు మీ ఆన్ ప్రిమిసెస్లో అపాచీ స్పార్క్ ఉంటే అదర్వైజ్ హెచ్డిఎఫ్ఎస్ అమెజాన్ S3 డేటా లేక్ ఇలా ఏదైనా కావచ్చు అనమాట స్టోరేజ్ అవర్ విజన్. హ్మ్. ఇప్పుడు దిస్ ఇస్ అబౌట్ ద స్పార్క్ కోర్ ఇంజిన్. ఇప్పుడు హడూప్ యాన్ ఉంది కదా! హడూప్ మ్యాప్ రెడ్యూస్ సారీ నాట్ యాన్ సారీ ఫర్ దట్. హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఉంది కదా! సో, మ్యాప్ రెడ్యూస్ రీప్లేస్‌మెంట్ రన్ నేను దాంట్లో కంపేర్ చేసి ఇది ఫాస్టర్ అంటున్నాం కదా! ఎందుకు ఫాస్టర్ అనేది చూద్దాం మనం. వై ఇట్ ఈస్ ఫాస్టర్. నాకు టైం లేక నేను పీపీటీస్ అనేవి ఇలా చేశాను. బట్ మీరు కంటెంట్ చూడండి అంతే. కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ ఇక్కడ జాబ్స్ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి జాబ్. నాకిక్కడ 3 జాబ్స్ ఉన్నాయి. జాబ్ 1, జాబ్ 2 అండ్ జాబ్ 3. ఓకే. అండ్ నా హెచ్‌డిఎఫ్ఎస్‌లో డేటా అనేది స్టోర్ అయ్యింది. ఇది నా మిషన్ లెర్నింగ్ పైప్‌లైన్ అనుకోండి. సో, హియర్ ఐయామ్ డూయింగ్ సమ్ ప్రిడిక్షన్స్. నేను ఒక ప్రిడిక్షన్ చేస్తున్నాను. ప్రిడిక్షన్ మిషన్ లెర్నింగ్ జాబ్స్ ఏంటంటే కంటిన్యూయస్‌గా ఐటరేషన్ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి కదా! సో, అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఫస్ట్ జాబ్ అయిపోయింది. ఓకే. డేటా అనేది హెచ్‌డిఎఫ్ఎస్‌లో రీడ్ చేసుకుందనమాట. రీడ్ చేసుకుంది. దెన్ ఈ జాబ్‌లో సమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఉంది నాది. ఆ కోడ్ పర్ఫార్మెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి అగైన్ ఇది రైట్ చేసింది హెచ్‌డిఎఫ్ఎస్‌కి. ఓకే. రైట్ చేసింది. నెక్స్ట్ జాబ్ 2 వచ్చేసింది. సేమ్ పైప్‌లైన్‌లో. జాబ్ 2కెళ్ళింది. డేటాని మళ్ళీ రీడ్ చేసుకుంది. ఇక్కడ రైట్ చేసేసింది కదా హెచ్‌డిఎఫ్ఎస్‌లో. మళ్ళీ హెచ్‌డిఎఫ్ఎస్‌లో ఉన్న డేటా అంతా రీడ్ చేసుకొని దానికి సంబంధించిన డేటాని. అండ్ దెన్ రైట్ ఇంటూ దిస్ హెచ్‌డిఎఫ్ఎస్. జాబ్ 3 కూడా సేమ్ అలానే రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. ఇక్కడ 3 జాబ్స్‌కి 6 ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ అనేవి జరిగినాయన్నమాట. సో, దిస్ ఈస్ హౌ ఐటరేషన్ వర్క్ ఇన్ ద హడూప్ మ్యాప్ రెడ్యూస్. బట్ ఇలా ఇప్పుడు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. సరేనా? ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్డ్ నెట్వర్క్ యాస్ వెల్. ఈ ఇంటర్మీడియేట్‌గా నెట్వర్క్ అనేది యూజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్. సో, నెట్వర్క్‌లో ఉన్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ కానీ, సీరియలైజేషన్, ఇవన్నీ చేయాల్సి ఉంటది. అవి చేస్తున్నాము. అండ్ ఆల్సో ఓకే. అండ్ అవుట్‌పుట్ ఆపరేషన్స్ ఎక్కువైతున్నాయన్నమాట. ఇవన్నీ మనకు అంటే ఎలిమినేట్ చేస్తూ మనకి అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ అనే వస్తది. సో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ దీస్ మెనీ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ చూద్దాం మనం. ఇటరేటివ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. నేను చెప్పినా కదా! ఇట్ హ్యాస్ సమ్ ఇన్ మెమరీ ప్రాసెసింగ్. ఇన్ మెమరీ ఉంటది అపాచీ స్పార్క్‌లో. అదేం చేస్తదంటే జాబ్ 1 కంప్లీట్ అయిపోయింది. జాబ్ రీడ్ చేస్తది హెచ్‌డిఎఫ్ఎస్ నుంచి. రీడ్ చేస్తది. దెన్ అగైన్ అది వెంటబడి రైట్ చేయదనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ అవుట్‌పుట్ ఇన్ ద ఎక్కడ ఇన్ మెమరీలో స్టోర్ చేసుకుంటది. ఆ ఇన్ మెమరీ నుంచి రీడ్ చేస్తుంది జాబ్ 2. ఓకే. జాబ్ 2 అగైన్ ఇట్ విల్ డూ సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ రైట్ ఇంటూ ద సేమ్ ఇన్ మెమరీ. ఇన్ మెమరీకే మళ్ళీ రైట్ చేస్తుంది. సేమ్ ఆ ఇన్ మెమరీ నుంచి ఇది రీడ్ చేసుకుంటుంది. అపాచీ స్పార్క్ దగ్గర నుంచే. సో, ఇదేం టచ్ చేయట్లేదు. ఒక్కసారి రీడ్ చేసింది ఎక్స్టర్నల్ స్టోరేజ్‌ని అండ్ అట్ ది ఎండ్‌లోనే అది రైట్ చేస్తుందనమాట. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ బై యూజింగ్ ద ఇన్ మెమరీ కంప్యూటేషన్. ఇన్ మెమరీ ప్రాసెసింగ్ యూజ్ చేసి అపాచీ స్పార్క్ అనేది రెడ్యూస్ చేసింది. ఇది ఈ ఫిగర్ వచ్చేస్తే హడూప్ మ్యాప్ రెడ్యూస్ అనమాట. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా జాబ్ 1 ఇన్ మెమరీ దాని ఫిగర్ చేయలేదు నేను. ఓకే. ఇన్ మెమరీ ప్రాసెసింగ్‌లో స్టోర్ చేస్తది. జాబ్ 1 తర్వాత వచ్చే అవుట్‌పుట్‌ని జాబ్ 2 రీడ్ చేస్తది. జాబ్ 2 రీడ్ చేసిన తర్వాత ఇట్ విల్ డూ సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ అగైన్ ఇట్ విల్ రైట్ ఇంటూ ద ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అండ్ దెన్ దట్ ఇన్ మెమరీ ప్రాసెసింగ్ డేటా విల్ రీడ్ బై ద జాబ్ 3 అండ్ అట్ ద ఎండ్ లాస్ట్‌లో రైట్ చేస్తదనమాట హెచ్‌డిఎఫ్ఎస్‌లో. ఇలా వర్క్ అయితది. ఓకే. ఏది అపాచీ స్పార్క్ అనేది. సో, ప్రాసెసింగ్ డేటా ఓవర్ మల్టిపుల్ జాబ్స్ అండ్ కంప్యూటేషన్స్ వి నీడ్ టు రీయూజ్ అండ్ స్టోర్ ద డేటా టు రెడ్యూస్ మల్టిపుల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ అనేవి. ఓకే. సో, ఈ లైన్ మీకు అర్థమైంది కదా! సో, మనం మల్టిపుల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్‌ని రెడ్యూస్ చేయాలి. ఎట్లా రెడ్యూస్ చేస్తాం? మనం ఎప్పుడైతే రీయూజ్ చేసుకోగలుగుతామో అండ్ వి కెన్ స్టోర్ ఇన్ ద సేమ్ అపాచీ స్పార్క్‌లో స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే మనం బయటికెళ్ళట్లేదు. అపాచీ స్పార్క్‌లో ఉన్న ఇన్ మెమరీలోనే స్టోర్ చేసుకుంటున్నాం. సో, అలాంటప్పుడు ఏంటి ఈ నెట్వర్క్‌లోకి ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, వి ఆర్ ఎలిమినేటింగ్ సో మెనీ థింగ్స్ అనమాట. అందుకని అది ఫాస్టర్ అయిపోయింది. కంపేర్ టు డిస్ట్రిబ్యూటెడ్ సారీ హడూప్ హడూప్ మ్యాప్ రెడ్యూస్ కంటే అపాచీ స్పార్క్ స్పీడ్ అనమాట. RDDs try to achieve this by enabling fault-tolerant distributed in-memory computations అనమాట. సో, ఆర్డిడి అనేది మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ. ఓకే. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రెయిన్. సో, ఈ ఆర్డిడి యూజ్ చేసుకొని ఆ ఇన్ మెమరీస్ అంటే ఆర్డిడిలోనే ఉంటుంది అనుకోండి ఇన్ మెమరీ కంప్యూటేషన్ కూడా. అండ్ ఇట్ వాస్ ఆల్సో ఫాల్ట్ టాలరెంట్. ఒకవేళ సపోజ్ వన్ ఆర్డిడి ఫెయిల్ అయింది అనుకోండి ఇట్ విల్ ఆటోమేటికల్లీ గివ్ అంటే రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. ఇంకొక ఆర్డిడి ఇవ్వడానికి దీనికి ఛాన్స్ ఉంటుంది. సో, దిస్ ఇస్ హౌ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, ఐటరేటివ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ వర్క్స్ ఇన్ అపాచీ స్పార్క్.
వాట్ ఈస్ అప్పటి నుంచి నేను ఆర్డీడీ అంటున్నా కదా! వాట్ ఈస్ ఆర్డీడీ? అంటే రిజైలెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ డేటా సెట్. నో ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్పార్క్. ఓకే. ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్ ఆఫ్ ద ఫాక్. ఏం లేదు అది డేటా స్ట్రక్చర్ అంటే. ఇట్ ఈస్ అ వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఆఫ్ స్పార్క్. మనకు తెలుసు కదా డేటా స్ట్రక్చర్స్. లైక్ పాండాస్‌లో అయితే డేటా ఫ్రేమ్స్ ఉంటాయి. అలానే అనుకోండి. కానీ డేటా ఫ్రేమ్స్ ఆర్‌డిడిసి ఒకటి కాదు. ఓకే. ఇట్ ఈస్ ఎ స్కీమా లైక్ స్ట్రక్చర్. దీనికి స్కీమా ఉండదనమాట. రిజల్టెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్‌కి ఆర్‌డిడిస్‌కి స్కీమా ఉండదు. ఉండకపోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమైందంటే ఇట్ ఎనేబుల్స్ హ్యాండిలింగ్ స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా. హియర్ వీ కెన్ వర్క్ విత్ ఎనీ టైప్ ఆఫ్ డేటా అనమాట. ఏ టైప్ డేటా ఏ టైప్‌లో ఉన్నా గానీ డ్యూ టు స్కీమా లెస్ స్ట్రక్చర్ వల్ల మనము ఏ డేటాతో అయినా వర్క్ చేయగలుగుతాం అపాచీ స్పార్క్‌లో. ఈ ఆర్‌డిడిస్ యూజ్ చేసుకొని. ఇమ్యూటబుల్ డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇమ్యూటబుల్ అంటున్నా కదా! ఇమ్యూటబుల్ అంటే మీకు తెలిసిందే. ఒకసారి ఒక ఆర్‌డిడి ఏవైనా ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తే ఇంకొక ఆర్‌డిడి క్రియేట్ అయితుంది. ఆ ఆర్‌డిడిలో ఒకసారి క్రియేట్ అయిపోతే దాన్ని ఏం చేంజ్ చేయలేమనమాట మనం. ఏవైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఆర్‌డిడికి మనం ఆర్‌డిడి పైన కొత్త ఆర్‌డిడి క్రియేట్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. లైక్ ఆర్‌డిడి 1, ఆర్‌డిడి 2 కైండ్ ఆఫ్ థింగ్. ఇమ్యూటబుల్ అనమాట ఆర్‌డిడిస్ అనేవి. కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మెనీ కంప్యూటర్ నోడ్స్ దట్ కెన్ బి మ్యానిపులేటెడ్ ప్యారలల్లీ. ఓకే. ఇది ప్యారలల్‌గా వర్క్ అయితుంది. మనకు తెలిసిన విషయమే. హైలీ రిజైలెంట్. ఓకే. చెప్పినా కదా ఇందాక ఏదైనా ఒకటి ఫెయిల్ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ వెరీ ఫాస్ట్. ఓకే. చాలా ఫాస్ట్‌గా అది ఫెచ్ చేసుకోవడం జరుగుతుందనమాట. హైలీ రిజైలెంట్. ఏబుల్ టు రికవర్ క్విక్‌లీ ఫ్రమ్ ఎనీ ఇష్యూస్ ఆన్ ద సేమ్ డేటా. ఇప్పుడు ఏదైనా డేటా చంక్స్ మీద ఒక ఇష్యూ జరిగింది. అది ఫెయిల్ జరగడం జరిగిపోయిందనమాట. జరిగిపోతే ఇంటర్నల్‌గా ఏమైతదంటే అది రిప్లికేట్ అయ్యి ఉంటది. మల్టిపుల్ ఎగ్జిక్యూటర్ నోడ్స్ మధ్యలో. నేను ఇంకా నోట్స్ టాపిక్స్ అయితే టచ్ చేయలేదు. ఇక్కడ ఎగ్జిక్యూటర్ నోడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీరు. ఈ ఎగ్జిక్యూటర్ నోడ్స్ మధ్యలో ఈ మల్టిపుల్ రిప్లికేట్స్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకటి ఫెయిల్ అయిపోయినా గానీ ఇంకొక నోట్స్ దగ్గర డేటా అనేది అవైలబుల్‌లో ఉంటది. సో, అది ఇస్తదనమాట. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ ఫాస్ట్. ఒక ఆర్‌డిడి ఫెయిల్ అయినా గానీ ఇంకొక ఆర్‌డిడి ఇస్తది. అండ్ ఆల్సో నేను చెప్పిన కదా! ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే. మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కొత్త ఆర్‌డిడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. ఒకే ఆర్‌డిడిలో మల్టిపుల్ చేంజెస్‌ని మనం పెట్టలేమనమాట. సో, ఫీచర్స్ ఆఫ్ ఆర్‌డిడి. ఏం ఫీచర్స్ ఉన్నాయి ఆర్‌డిడికి అంటే ఇట్ ఈస్ ఇన్ మెమరీ కంప్యూటేషన్. ఇన్ మెమరీ కంప్యూటేషన్ అంటున్నా కదా! దట్ ఈస్ అ ఫీచర్ ఆఫ్ ఆర్‌డిడి. బట్ ఆర్‌డిడి ఇంప్లిమెంటెడ్ ఇన్ అపాచీ స్పార్క్. సో, ఈ ఆర్‌డిడినే సో, ఇదే బ్యాక్ బోన్ అనమాట అపాచీ స్పార్క్‌కి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ఇన్ని ఫీచర్స్ వచ్చాయి. చూసాం కదా! ఇందాక ఐటరేషన్‌లో కూడా ఆర్‌డిడినే వచ్చింది. ఆర్‌డిడి ఇట్ అచీవ్డ్ బై ద ఆర్‌డిడి బై ఎనేబులింగ్ ఫాల్ట్ టాలరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ మెమరీ కంప్యూటింగ్. ఫాల్ట్ టాలరెంట్ అంటే చెప్పినది ఇందాక నేను హైలీ రిజైలెంట్. ఒకవేళ ఫెయిల్ ఓవర్ జరిగినప్పటికీ ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ వెరీ ఫాస్ట్. ఓకే. అండ్ ఫీచర్స్ ఆఫ్ ఆర్‌డిడిలో ఇన్ మెమరీ కంప్యూటేషన్ నాకు తెలిసినదే స్పార్క్ యాస్ ఏ ఇన్ మెమరీ కంప్యూటేషన్ అండ్ లేజీ ఎవాల్యుయేషన్. ఈ లేజీ ఎవాల్యుయేషన్ గురించి నేను చెప్తాను ఇంకా డీటెయిల్డ్‌గా. అండ్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్ టాలరెన్స్ మనకు తెలిసినది. అండ్ ఇమ్యూటబుల్ తెలిసినది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ పార్టీషన్స్. పార్టీషన్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు చెప్తున్నా కదా! సపోజ్ మనకి కంట్రోల్ నోడ్స్. ఇక్కడ కూడా మనకైతే కంట్రోల్ నోడ్స్ ఉంటాయి. ఒక ఆర్‌డిడి క్రియేట్ చేసాము. సపోజ్ వి హావ్ 4 కంట్రోల్ నోడ్స్. ఓకే. 4 డిఫరెంట్ ఆ ఆర్‌డిడి మనకు 1 ఎంప్లాయీ టేబుల్‌లో రీడ్ చేస్తూ ఉంది డేటాని. ఓకే. ఆ ఎంప్లాయీ టేబుల్‌లో మనకు 1,000,000 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ దట్ ఆర్‌డిడి మనం చెప్పామన్నమాట 4 పార్టిషన్స్‌గా చేయమని. సో, ఈ 4 కంట్రోల్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 పార్టిషన్స్ అనేవి ఆ కంట్రోల్ నోడ్స్‌కెళ్ళేసి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద డేటా అనేది క్వెరీస్ అనేవి ఎగ్జిక్యూట్ అయితాయన్నమాట డేటా మీద. ఓకే. ఓకే. ఫైన్. సారీ నాట్ దోస్ ఆర్ కంప్యూట్ నోడ్స్. నాట్ కంట్రోల్ నోడ్స్. కంప్యూట్ నోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతదనమాట. Partitioning. Suppose we have 4 different compute nodes. So we did 4 different partitions while creating the RDD. Okay. ఈచ్ పార్టీషన్ అనేది ఒక కంప్యూట్ నోడ్కి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. లైక్ వర్కర్ నోడ్ అండ్ ఎగ్జిక్యూటర్ నోడ్స్ ఉంటాయి ఇక్కడ. నేను ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు చెప్తాను నేను. అండ్ ఆర్డిడి ఆపరేషన్స్. ఓకే. ఏం ఆపరేషన్స్ జరుగుతాయి ఆర్డిడిలో? ఓన్లీ 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఇంకా ఏమంటారు? ఇంకా ఉంటాయన్నమాట ఇంటర్నల్ ఆపరేషన్స్ కూడా ఆర్డిడిస్‌లో. ఏంటివి అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్. దీస్ ఆర్ ద 2 ఆపరేషన్స్ మెయిన్ ఆపరేషన్స్ అనమాట. మళ్ళీ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌లో ఇంకా టైప్స్ ఉంటాయి. అవేం నేను టచ్ చేయట్లేదు ఇప్పుడు. మీరు టైం ఉంటే మీరు చూడండి. ఓకే. ఈ ఆర్డిడి ఆపరేషన్స్‌లో 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఇంకోటి వచ్చేస్తే యాక్షన్స్. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఆపరేషన్స్ దట్ ఆర్ అప్లైడ్ ఆన్ ఆర్డిడి విల్ క్రియేట్ న్యూ ఆర్డిడి. ఏదైనా సపోజ్ ఇప్పుడు ఆర్డిడి క్రియేట్ చేసాము ఫైన్. నేను ఆర్డిడి మీద ఫిల్టర్ రాశాను నేను. ఓకే. ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. దాన్ని క్రియేట్ చేశాను, రీడ్ చేశాను. నెక్స్ట్ నేను దాని మీద వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ అని ఇచ్చాననమాట. మేనేజర్స్ ఫిల్టర్ చేసింది. సో, ఇప్పుడు
ఆ ఫిల్టర్ చేసిన రిజల్ట్ సెట్ ఉంటది గదా! ఆ రిజల్ట్ సెట్ కొత్త ఆర్‌డిడిని క్రియేట్ చేస్తూ ఉంటదనమాట. దిస్ ఈస్ హౌ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వర్క్. ఆఫ్టర్ యాక్షన్ ట్రిగ్గర్స్. ఓకే. ఇప్పుడు నేను ఎన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నా రాయండి. ఓకే. నేను ఒక ఎంప్లాయీ టేబుల్ మీద ఒక 10 ట్రాన్స్‌ఫర్మేషన్స్ రాసుకున్నాను. 10 ఒక అక్కడే క్రియేట్ చేశాను. క్రియేట్ ఆపరేషన్ కూడా జరిగింది. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా నేను 10 ఆపరేషన్స్ చేసినాను. 11 ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి రాసాను ముందు కోడ్. ఓకే. లాస్ట్‌లోనే నేను ఫెచ్ చేస్తున్నాను రిజల్ట్. మధ్యలో ఎక్కడ నేను ఫెచ్ చేయట్లేదనమాట డేటాను. వన్స్ యాక్షన్ అనేది యాక్షన్ అంటే ఏంటి? సెకండ్ ఆపరేషన్ పర్ఫార్మ్స్ విచ్ రిజల్ట్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ ద రిజల్ట్. ఆ రిజల్ట్‌ని ఫెచ్ చేసినప్పుడే మనకు ఆ పైన ఉండే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయితాయన్నమాట. ఎప్పుడైతే యాక్షన్ అనేది రాలేదో అప్పటి వరకు ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. వెనెవర్ ఇట్ విల్ ఫైండ్ ద యాక్షన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఆల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనమాట. ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తది. సో దిస్ ఈస్ హౌ లేజీ ఎవాల్యుయేషన్ వర్క్. మనకు ముందు ఎంత కోడ్ ఉన్నా కానీ జస్ట్ రీడ్ చేస్తుంది తప్పక ఎగ్జిక్యూట్ అయితే చేయదు. వెన్ ఎవర్ ఇట్ విల్ సీ ద యాక్షన్ దెన్ ఇట్ విల్ పర్ఫామ్ ఇంటర్నల్గా అది క్వరీని అట్లా చూసుకొనేసి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలా ఉంటుంది అబ్స్ట్రాక్షన్ లేయర్ అనమాట. మనకు తెలియదు ఎలా జరుగుతుంది ఇంటర్నల్గా. ఓకే. అలా చూసుకొనేసి అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ టు ఎగ్జిక్యూట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఆన్వర్డ్స్. యాక్షన్ ఉన్నంత వరకు మీరు ఎన్ని సెల్స్లో అయినా ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అయినా రాసుకోండి, ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ అంటిల్ యూ యూజ్ ద యాక్షన్ అనమాట. అసలు యాక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. నేను ట్రాన్స్ఫర్మేషన్స్ లేజీ ఎవాల్యుయేషన్ కదా. అంటిల్ యాక్షన్ వచ్చేంత వరకు ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. యాక్షన్స్ అంటే ఏంటి, ఈగర్లీ ఎవాల్యుయేటెడ్. యాక్షన్ రాగానే ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యాక్షన్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సెలెక్ట్. ఇప్పుడు సెలెక్ట్ అని ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని అనుకోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇలానే సింటాక్స్ ఉండదు. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇస్తున్నాం, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. అంటిల్ షో కానీ కౌంట్ కానీ డిస్క్రైబ్ కానీ ఓకే ఫస్ట్ కానీ హెడ్ కానీ కలెక్ట్ కానీ టేక్ కానీ వచ్చిన వరకు ఇక్కడ రిజల్ట్ని ఫెచ్ చేయాలంటే షో అనే కీవర్డ్ అనేది యూస్ చేయాలి. జస్ట్ సెలెక్ట్ చేస్తే ఓకే సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. డ్రాప్ చేసినప్పుడు కానీ విత్ కాలం రీనేమ్ కానీ విత్ కాలం ఏదైనా కాలం తీసుకోవాలన్నా ఫిల్టర్ వేర్ సార్ట్ ఆర్డర్ బై డ్రాప్ డూప్లికేట్స్ డిస్టింక్ట్ లిమిట్ గ్రూప్ బై ఇవన్నీ ఏవైనా కానీ మీరు కోడ్లో రాసినప్పుడు అంటిల్ షో చేసేంత వరకు అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. కౌంట్ చేసిన ఎగ్జిక్యూట్ అవుతాయి, డిస్క్రైబ్ చేసిన ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ చేసిన ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక క్వరీ ఉంది. సో ఫస్ట్ వీఆర్ ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్, నాట్ ఫెచ్చింగ్, జస్ట్ వీఆర్ రీడింగ్, సెలెక్ట్ చేస్తున్నాను నేను ఎంప్లాయీ టేబుల్లో నుంచి. దెన్ ఐఎమ్ డూయింగ్ ద ఫిల్టర్, జాబ్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ నేను ఫిల్టర్ చేశాను. దెన్ ఐఎమ్ డూయింగ్ ద సార్టింగ్ కూడా చేశాను. ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడీస్ లాగా చూసుకున్నాను అనమాట. ఇది ఒక నాకు ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చాను, కోడ్లో ఇచ్చేసాను. నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, జస్ట్ రీడ్ అవుతుంది. వన్స్ నేను ఏం చేయాలి, రిజల్ట్ చూపిమంటున్నా. ఇప్పుడు నేను నాకు వచ్చిన రిజల్ట్ డాట్ షో అని ఇచ్చాను, ఆర్డిడి పైన. సో ఇప్పుడు నాకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఒక ఆర్డిడి క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్టర్ చేసినప్పుడు ఇంకొక ఆర్డిడి క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సార్ట్ చేసినప్పుడు ఇంకొక ఆర్డిడి క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ జరుగుతుంది తప్పక ఎగ్జిక్యూట్ అనేది జరగదు అనమాట. సారీ, ఇది ఏంటి, షో కానీ కౌంట్ కానీ చేసినప్పుడే అవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయేసి ఆర్డిడీస్ అన్ని క్రియేట్ అయ్యేసి ప్యారలల్ ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ అనేది ఫాస్ట్గా డిస్ప్లే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ లేజీ ఎవాల్యుయేషన్. చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఆర్డిడి క్రియేట్ చేసాము అండ్ వీ డిడ్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఫస్ట్ ఆర్డిడి ఉంది కదా, ఈ ఆర్డిడి మీద ఫిల్టర్ చేశాను, ఇంకొక ఆర్డిడి క్రియేట్ అయింది. దీని మీద నేను అగైన్ స్టార్టింగ్ చేశాను అనమాట. ఒక ఆర్డిడి క్రియేట్ అయింది. దీని మీద ఇంకో క్వరీ రాసుకుంటున్నాను, సబ్ క్వరీ లాంటి ఇంకొక ఆర్డిడి క్రియేట్ అయింది. సరేనా. ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వవు వెన్ ఎవర్ యాక్షన్ అనేది కనిపిస్తేనే పైథాన్ కానీ పైస్పార్క్ కానీ స్కాలా కోడ్లో కానీ కనిపిస్తేనే దెన్ ఇట్ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ దిస్ RDDs and we will do the transformation and we will show the result అనమాట. దిస్ ఇస్ ద లేజీ ఎవాల్యుయేషన్ RDD ఆపరేషన్స్. ఇంకా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో వైడ్లీ ట్రాన్స్ఫర్మేషన్స్, నారో ట్రాన్స్ఫర్మేషన్స్ అని చాలానే ఉంటాయి. మీరైతే చూడండి, నేను చెప్పట్లేదు. సో నౌ విల్ సీ వన్ కేస్ స్టడీ. ఓకే, ఒక కేస్ స్టడీ చూద్దాము. ఓకే. ఈ కేస్ స్టడీ ఏంటంటే యాహూ కేస్ స్టడీ అనమాట. యాహూ వాళ్ళు తెలుసు కదా మనకు ఈమెయిలింగ్ సిస్టమ్. వీళ్ళు ఏంటంటే సోఫిస్టికేటెడ్ అల్గారిథం ఉంది వీళ్ళ దగ్గర టు టార్గెట్ అడ్వర్టైజ్మెంట్స్. ఒక అడ్వర్టైజ్మెంట్స్ని ఇప్పుడు సపోజ్ నాకు మెయిల్ ఐడి ఉంది యాహూ దగ్గర. సో నేను ఫస్ట్ క్రై కానీ ఇట్లా కొన్ని అమెజాన్ వీళ్ళ దగ్గర నాది ఈమెయిల్ ఐడి ఉంది. సో నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి ఆఫర్స్. నేను కొన్ని చూస్తాను, కొన్ని చూడను. నా పర్సనల్ నేను ఏవైతే చూస్తానో నాకు యాడ్స్ చూపిస్తూ ఉంటాడు అనమాట. నాకు వస్తుంటాయి కదా మెయిల్స్, వస్తున్న వాటిల్లో నుంచి కొన్ని ఫస్ట్ క్రై వాళ్ళు 50% డిస్కౌంట్ ఇచ్చారనేసి నా బాక్స్లోనే, నా ఈమెయిల్ బాక్స్లోనే
ఒక ప్రమోషన్ బాక్స్ లాగా వచ్చేసి నాకు చూపిస్తూ ఉంటారనమాట. సో నేను అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు నేను ఫస్ట్ ట్రైకి వెళ్ళి నాకు కాంటే కొంటాను, లేకపోతే లేదు. ఇలా వీళ్ళదనమాట పర్సనలైజ్డ్ కంటెంట్ని మనకు చూపించడము వాళ్ళ అల్గారిథం. ఓకే. ప్రాపర్టీస్ ఆర్ హైలీ పర్సనలైజ్డ్ టు మాక్సిమైజ్ ద రిలవెన్స్. నాకున్న ప్రమోషన్ మీకు కనిపించదు, మీకున్న ప్రమోషన్ ఇంకొకరికి కనిపించదు అనమాట. ఇట్ రిలేటెడ్ టు ఎవ్రీ వన్ డిఫరెంట్గా వాళ్ళ రికమెండేషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారము. ఓకే. వీళ్ళ యాహూ వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ అల్గోరిథం ఎలా ఉంటదంటే, వాళ్ళు వాళ్ళ టార్గెట్ అడ్వర్టైజ్‌మెంట్స్ పర్సనలైజ్డ్‌గా ఉంటాయన్నమాట. నాకు ఎవరి ఎవరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారము వాళ్ళు అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారనమాట. అది వాళ్ళ యూజ్ కేస్. సో, ఇది అచీవ్ చేయడానికి వాళ్ళు ఎర్లియర్‌గా హడూప్ అలాంటివి యూజ్ చేసేవాళ్ళనమాట. వాళ్ళ దగ్గర 150 పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉండేది. అండ్ డేటా అక్రాస్ 3500 35,000 మల్టీ నోడ్స్ ఉండేవన్నమాట. సో ఇక్కడ మల్టీ నోడ్స్ ఉన్నాయి. సో డేటా అనేది మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటది. అంత నోడ్స్ మధ్య, అంత క్లస్టర్స్ మధ్య డేటా అనేది మూవ్ జరుగుతూ ఉంటది కదా! సో డ్యూ టు దట్ వాళ్ళకి కొంచెము స్పీడ్ అనేది ఏమంటారంటే కొంచెం స్లో లాటెన్సీ అనేది వస్తూ ఉందన్నమాట. లాటెన్సీ అంటే స్లో అని అర్థం. ఓకే. సో స్లోగా వస్తూ ఉంది. సో వాళ్ళు ఆ స్లోనెస్‌ని లాటెన్సీని రెడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు బై యూజింగ్ అపాచీ స్పార్క్. హౌ దే హావ్ ఇంప్లిమెంటెడ్ అపాచీ స్పార్క్. అపాచీ స్పార్క్ యూజ్ చేసి వాళ్ళు ఆ స్పీడ్ని ఎలా తగ్గించారో చూద్దాం మనం. డేటా అనేది ఎఫిషియెంట్గా ఇప్పుడు మూవ్ అవుతుంది అనుకోండి క్లస్టర్స్ మధ్యలో, అలాంటప్పుడు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. డిస్ట్రిబ్యూట్ అవుతేనే అండ్ ఆల్సో అపాచీ స్పార్క్ ఏంటి ఇన్ మెమరీ ప్రాసెసింగ్ ఉంది. అదే హడూప్ హడూప్ మ్యాప్ రెడ్యూస్కి లేదు కదా. సో చెప్తాను నేను. ఇప్పుడు చూడండి మన కేస్ స్టడీలో వీళ్ళకేంటంటే ముందు సి++లో రాసుకున్నారు వాళ్ళ కోడ్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ యూస్ చేసి. అప్పుడు వాళ్ళు 15,000 లైన్స్ అనేవి రాసుకోవడం జరిగిందనమాట. వెన్ ఎవర్ దే హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ టు అవర్ మిషన్ లెర్నింగ్ అపాచీ స్పార్క్ వచ్చినప్పుడు వాళ్ళు 120 లైన్స్లోనే అచీవ్ చేయగలిగారు అదంతా బేస్డ్ ఆన్ దిస్ ఆర్డిడిస్ ఇన్ మెమరీ ప్రాసెసింగ్. సో ఎలాగైనా పైథాన్ అంటేనే కొన్ని కోడ్ ఆఫ్ లైన్స్ తగ్గిపోతాయి కదా సి++లో. అది అపాచీ స్పార్క్ కాబట్టి ఇంకా కొంచెం తగ్గాయి లైన్స్. అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్ వెన్ ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసేటప్పుడు అల్గారిథమ్ని. సో ఎర్లియర్ ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు డిప్లాయ్ అనమాట. ఇది ప్రొడక్షన్ రెడీ ఈజీగా 30 మినిట్స్లోనే అయిపోయింది. వెన్ ఎవర్ దే హ్యావ్ మూవ్ ఫ్రమ్ దిస్ సి++ ఎన్విరాన్మెంట్ టు అపాచీ స్పార్క్ ఎన్విరాన్మెంట్, దే ఈజీలీ మేక్ ద ప్రొడక్షన్ రెడీ ఇన్ 30 మినిట్స్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డేటా సెట్స్ ఈజీగా హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డేటా సెట్స్ని ట్రైనింగ్ చేయగలుగుతున్నారు వాళ్ళు బై యూజింగ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎర్లియర్గా వాళ్ళ ముందు ఏమున్నాయి, మల్టీ నోడ్ ఉంది. ఓకే. అండ్ ఆల్సో దే హ్యావ్ సమ్ లేటెన్సీ అనేది వస్తూ ఉంది. సో వాళ్ళ మిషన్ లెర్నింగ్. సో మనకి ఇప్పుడు అపాచీ స్పార్క్ తీసుకుందాం. అపాచీ స్పార్క్లో ఏంటి మెయిన్ లైబ్రరీని మిషన్ లెర్నింగ్కి సపోర్ట్ ఉంది అనమాట. ఎంఎల్ ఇబ్బంది ఉంది కదా ఫస్ట్ కోర్ ఇంజన్లో. సో మిషన్ లెర్నింగ్కి అది సపోర్ట్ ఉంది. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్. దెన్ లాటెన్సీని ఇట్ విల్ రెడ్యూస్ లాటెన్సీ. మనం చూసాము ఇంతసేపు ఎలా లాటెన్సీని రెడ్యూస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తగ్గిస్తూ ఉంటుంది కదా. సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ బై రెడ్యూసింగ్ ద లేటెన్సీ అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద లేటెన్సీ. అండ్ ఆల్సో మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్లస్టర్స్ మధ్యలో డేటా అనేది మూవ్ చేయడం కూడా ఇక్కడ ఈజీగా జరుగుతుంది బై యూజింగ్ అపాచీ స్పార్క్ అనమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని దే అండర్స్టూడ్ దట్ అపాచీ స్పార్క్ బేస్ స్టూడ్ ఫర్ దేర్ అల్గారిథమ్. సో ఇలా వీళ్ళు ఈ అపాచీ స్పార్క్ యూస్ చేసి దే ఆర్ యూజ్ పర్సనలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేయడం జరిగిందనమాట. దిస్ ఈస్ వన్ యూస్ కేస్. ఓకే. ఆఫ్టర్ అడాప్టింగ్ అపాచీ స్పార్క్ దే హ్యావ్ రెడ్యూస్డ్ ద లైన్స్ ఆఫ్ ద కోడ్ అండ్ ఇట్ విల్ అంటే రెడ్యూస్ చేసింది ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ కూడా టైం అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ స్పీడ్ కూడా పర్సనలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఈజీగా టార్గెట్ అవుతున్నాయి అనమాట ఆడియన్స్కి. ఏ ఆడియన్స్కి వెళ్ళాలి ఏంటనేసి. అండ్ ఆల్సో ఈ మిషన్ లెర్నింగ్ కోడ్ అనేది ఇటరేటివ్గా జరగాలి కదా. ఎందుకంటే ఎప్పటికీ ట్రైన్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఉంది ఒకరోజు నేను ఆ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేశాను కానీ ఫ్రమ్ పాస్ట్ 1 year అన్వర్డ్స్ నేను అడ్వర్టైజ్మెంట్స్ మీద క్లిక్ చేయట్లేదు, ఎందుకో వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ మీద. సో దే హ్యావ్ టు ట్రైన్ దేర్ మోడల్ కదా. సో తను ఎందుకో క్లిక్ చేయట్లేదు. సో డేటా సెట్స్ అనేది ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే అది రియల్ టైమ్ స్ట్రీమింగ్ కాబట్టి. సో అలాంటప్పుడు వాళ్ళు ట్రైన్ చేస్తూనే ఉండాలి కాబట్టి సో అది ఇటరేటివ్ మోడ్. సో ఇటరేటివ్ మోడ్ కూడా మనం చెప్పాను ఇందాక నేను. సో యూస్ కేస్ చెప్పాను కదా. సో ఇటరేటివ్ మోడ్లో కూడా అపాచీ స్పార్క్ ఇస్ అ గుడ్ వే ఆఫ్ డూయింగ్. సో అలా ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద లేటెన్సీ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ చాయిస్ని ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ అనలిటిక్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు బై యూజింగ్ అపాచీ స్పార్క్. అండ్ దే హ్యావ్ ద
ఇదొక కేస్ స్టడీ మనం చూసాము. ఓకే. డేటా విల్ బి విచ్ షుడ్ బి యాక్సెస్డ్ ఎఫిషియెంట్లీ టు అవాయిడ్ లేటెన్సీ కాస్డ్ బై ద డేటా మూవ్‌మెంట్స్. ఇలా మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నాయి కదా! ఈ క్లస్టర్స్ మధ్యలో డేటా మూవ్‌మెంట్ కూడా ఈ అపాచీ స్పార్క్ అనేది రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ ఇంకా వర్క్‌లోడ్స్ చూద్దాం మనము. ఈ అపాచీ స్పార్క్‌లో 3 టైప్ ఆఫ్ వర్క్‌లోడ్స్ ఉంటాయి. ఒకటేంటంటే బ్యాచ్ మోడ్, ఇంటరాక్టివ్ మోడ్, స్ట్రీమింగ్ మోడ్. బ్యాచ్ మోడ్ ఏంటంటే సపోజ్ మనకి సమ్ సెట్ ఆఫ్ డేటా అనేది సోర్స్ నుంచి వస్తుంది. సో, మనం ఫస్ట్ బ్యాచ్‌కి సపోజ్ 1,000-2,000 రికార్డ్స్ తీసుకుంటున్నాము. సెకండ్ బ్యాచ్‌కి 2,000-3,000 రికార్డ్స్ తీసుకుంటున్నాము. లైక్ వి ఆర్ సెట్టింగ్ ద బ్యాచ్ టు ప్రాసెస్ ద డేటా. దట్ ఈస్ ద బ్యాచ్ ప్రాసెసింగ్. స్ట్రీమింగ్ అంటే చూసాం. నియర్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం విత్ లో లాటెన్సీ. మనం రియల్ టైమ్ స్ట్రీమింగ్ అయితే చేయగలుగుతాము లో లాటెన్సీలో. అండ్ లైబ్రరీస్ యూజ్ చేసుకోవాలి వీటన్నిటికి. మనం కోర్ ఇంజిన్‌లో లైబ్రరీస్ చూసాం కదా! అండ్ ఇంటరాక్టివ్ మోడ్. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏం లేదు. జనరల్‌గా మన నోట్‌బుక్‌లో ఒక్క సెల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం కదా! మీకు ఒకవేళ ఐడియా ఉంటే అర్థమైతది. ఎప్పుడైనా మీరు పైథాన్ కోడ్ గాని, పైస్పార్క్ కోడ్ గాని ఎగ్జిక్యూట్ చేస్తుంటే సెల్స్ ఉంటాయన్నమాట. ఈచ్ సెల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళిపోతుంటది కదా! దాన్ని ఇంటరాక్టివ్ మోడ్ అంటారు. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ అనమాట. 3 టైప్స్ ఆఫ్ వర్క్‌లోడ్స్‌ని ఇలా హ్యాండిల్ చేసుకుంటారు. 3 టైప్ ఆఫ్ మోడ్స్‌లో. దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ క్లాస్ ఆన్ అపాచీ. నేను జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను అపాచీ స్పార్క్ గురించి. సో, నేను బ్రీఫ్‌గా ఓవర్‌వ్యూ అయితే ఇస్తాను. ఓకే. అపాచీ స్పార్క్ గురించి చూసాం మనము. అండ్ హౌ ఇట్ ఈస్ ఫస్టే చెప్పాను కదా! ఇట్ ఈస్ ఎ వెరీ ఫాస్ట్ కంప్యూటేషనల్ ఫ్రేమ్‌వర్క్ అనేసి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఈజీలీ స్కేలబుల్ అండ్ ఇట్ ఈస్ ఇన్ మెమరీ ప్యారలల్ ప్రాసెసింగ్. ఇట్ ఈస్ ఆల్సో డీకపుల్డ్ విత్ ద కంప్యూట్ అండ్ ద స్టోరేజ్ అండ్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మల్టిపుల్ క్లస్టర్స్ అండ్ ప్రాసెస్ డేటా ప్యారలల్లీ. ఓకే. అండ్ ఏం చూసామంటే హౌ ఇట్ ఈస్ ఫాస్టర్ విత్ ద హడూప్ మ్యాప్ రెడ్యూస్ అనమాట. 100 టైమ్స్ ఎలా ఫాస్ట్, 10 టైమ్స్ ఎలా ఫాస్ట్ చూసాము. హౌ వీ హ్యావ్ టు డూ ద క్యాషింగ్. క్యాషింగ్ ఎలా అంటే బై యూజింగ్ ద సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి మనం క్యాషింగ్ అనేది చేసుకోవచ్చు. డిప్లాయ్మెంట్ మేనేజర్స్ కానీ క్లస్టర్ మేనేజ్మెంట్స్ కానీ చూసాం మనము. ఫీచర్స్లోకి వస్తే రియల్ టైమ్ ఇవే ఫీచర్స్. ఓకే. రియల్ టైమ్ ఎలా జరుగుతుంది విత్ లో లాటెన్సీలో అనేది చెప్పుకున్నాం ఇందాక. ఏది కేస్ స్టడీ, యాహూ కేస్ స్టడీ చూసేసి. అండ్ పాలిగ్లాట్ అంటున్నాను. ఇట్ ప్రొవైడ్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట. ఇంటర్ఫేసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ స్కాలా కానీ, జావా కానీ, పైథాన్ ఆర్. బేసికల్‌గా అపాచీ స్పార్క్ అనేది స్కాలర్‌లోనే ఉంటది. మనం ఏం రాసినా కదా స్కాలాలోకి కన్వర్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతది. వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ కోడ్ ఇన్ ద స్కాలా దెన్ మచ్ స్పీడ్ ఇంకా స్పీడ్‌గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అపాచీ కోర్ ఇంజిన్ అయితే చూడడం జరిగింది. దిస్ ఈస్ ద కోర్ ఇంజిన్. మనం ఏదైనా కోడ్ దీస్ ఆర్ ద సోర్సెస్ దెన్ అపాచీ కోర్ ఉంటది. అండ్ బై యూజింగ్ ఆర్‌డిడిస్ మనం ఏ లైబ్రరీస్ అయితే ఫెచ్ చేసుకుంటామో ఆ కోడ్ అనేది ఆ పర్టిక్యులర్ లైబ్రరీని తీసుకునేసి మనం కోడ్ అనేది రాసుకుంటాము. బై క్రియేటింగ్ ద ఆర్‌డిడి అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ మనం చూసాం కదా ఇందాక. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయినా చేసుకోవచ్చు. బై యూజింగ్ యాక్షన్స్ వి కెన్ డూ కౌంట్ గాని, షో గాని వి కెన్ షో ద ఆర్‌డిడి అలాంటివన్నీ చేసుకుంటాం అనమాట. దీస్ ఆర్ ద డిప్లాయ్మెంట్ ఏమంటారు క్లస్టర్ మేనేజ్మెంట్ ఇంజిన్స్. And these are the different languages which are supported for Apache Spark. And these are the libraries: Spark SQL and also streaming, MLlib, and storage వచ్చేస్తే HDFS కానీ, డేటా లేక్ కానీ, S3 కానీ. హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఇటరేషన్స్ ఎలా జరుగుతుంది, ఎందుకు అది అపాచీ స్పార్క్ అంటే స్లో అని చెప్పాను నేను ఇక్కడ. అండ్ అపాచీ స్పార్క్ హడూప్ కంటే ఎందుకు ఫాస్ట్ కూడా చూసాను. అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రెడ్యూస్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ by simply using the in-memory computation provided by the resilient distributed dataset. ఆర్‌డిడిని యూజ్ చేసుకుంది కాబట్టి ఆ ఆర్‌డిడి లోపల ఇన్ మెమరీ ప్రాసెసింగ్ ఉంది కాబట్టి దాన్ ఇట్ ఇంప్రూవ్డ్ ద పర్ఫార్మెన్స్ అనమాట. ఇది ఇందాక చెప్పిందంతా ఇక్కడే ఉంది. అండ్ వాట్ ఈస్ సైట్ యా ఇందాక ఒకసారి ఎంఎల్ పైప్ లైన్స్ ఒకసారి కదా సైట్ వస్తే ఇందాక మీరు అన్నారు కదా ఎంఎల్ పైప్ లైన్ ఇది ఇంకొకటి. హలో, నేను క్వశ్చన్స్ లాస్ట్లో తీసుకుంటానండి. ఒక నిమిషం, సారీ ఫర్ దట్. ఓకే. అండ్ రిజలెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అంటే ఏంటి అండ్ వై ఇట్ ఈస్ ఎ బ్యాక్ బోన్ టు ద స్పార్క్ అని చెప్పాను. ఆల్రెడీ చెప్పాం కదా. ఎందుకు ఫాస్ట్ హడూప్ మ్యాప్ రెడ్యూస్ కంటే అపాచీ స్పార్క్ అనేది ఇట్ ఈస్ ట్రైంగ్ టు రెడ్యూస్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేవి. అది ఎలా ఇన్ మెమరీ ప్రాసెసింగ్ యూజ్ చేసే కదా. ఇన్ మెమరీ ప్రాసెసింగ్ విల్ బి దేర్ ఇన్ ద ఆర్‌డిడిస్. సో దట్స్ వై బ్యాక్ బోన్ అనమాట స్పార్క్ ఆర్‌డిడిస్ అనేవి. అండ్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్. లేటర్ ఆన్ మనకు ఇంకా చాలా డేటా స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి. డేటా ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. ఓకే. అపాచీ స్పార్క్‌లో ఇప్పుడు బిల్డ్ అయితూ ఉన్నాయి. రీసెంట్ అంటే కాదు, కొన్ని ఇయర్స్ ముందు బిల్డ్ అయ్యి ఉన్నాయన్నమాట. బట్ ఆ డేటా ఫ్రేమ్స్ పాండాస్‌లో ఉన్న డేటా ఫ్రేమ్స్ 2 ఒక్కటి కాదనమాట. వాట్ ఎవర్ ద డేటా ఫ్రేమ్స్ అవైలబుల్ ఇన్ ద స్పార్క్ ఆర్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఫ్రేమ్స్. అవి
పాండాస్లో ఉన్నవి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఫ్రేమ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి, అవి ఇవి ఒకటి కాదు. ఓకే. అండ్ ఆల్సో ఆర్డీడీస్ ఆర్ అనేవి స్కీమాలెస్ స్ట్రక్చర్ అనమాట. డ్యూ టు దిస్ స్కీమాలెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనేబుల్ ద ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనేబుల్స్ హ్యాండిలింగ్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఏ డేటాతో అయినా వర్క్ చేయగలుగుతాం. సో, అన్‌స్ట్రక్చర్డ్ డేటాతో వర్క్ చే ఈ డేటాతో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎంఎల్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతది. అండ్ ఇమ్యూటబుల్ డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏదన్నా ఒక చేంజ్ జరిగినప్పుడు ఒక ఆర్డీడీలో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఆర్డీడీ. అది సేమ్ డేటా సెట్ మీద, సేమ్ ఆర్డీడీ మీద చేంజెస్ ఏం చేయదనమాట. ఓకే. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మెనీ కంప్యూట్ నోడ్స్ దట్ కెన్ బి మ్యానిపులేటెడ్ ప్యారలీ. ఇక్కడ కంప్యూటర్ నోట్స్ ఉంటాయి, వాటి మధ్యలోనే డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఏవైనా కానీ ఎనీథింగ్ ఫెయిల్స్ అన్నప్పుడు, ఏదైనా ఆల్రెడీ ఫెయిల్ అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ వెరీ ఫాస్ట్ అనమాట, హైలీ రిజైలెంట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే రిప్లికేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది నోట్స్ మధ్యలో. And features of RDD, like in same in memory computation is the one big feature. And lazy evaluation in last time cheppina, code comes to the data ani. Here Apache Sparks also code come to the data anamata, code data దగ్గరికి వస్తుంది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, డేటా అనేది కోడ్ దగ్గరికి వెళ్ళదు. ఫాల్ట్ టాలరెన్స్, ఇమ్యూటబిలిటీ, పార్టిషనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్. ఇక్కడ చూడండి, మనం మొత్తం అది ప్లాన్ వన్స్ నేను ఏం చేశాను, ఫస్ట్ అయితే ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసిన తర్వాత వేర్ కండిషన్ యూస్ చేసి ఫిల్టర్ యూస్ చేశాను, దెన్ ఐ డిడ్ సార్టింగ్, దెన్ ఐఎమ్ షోయింగ్ మై రిజల్ట్ అనమాట. ఇది నాకు ట్రాన్స్ఫర్మేషన్ నేను చేస్తున్నాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సరే నా కోడ్ ఇది, ఈ కోడ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్లో యాక్షన్ ఉంది. వన్స్ ఆ కోడ్ అంతా రెడీ అయిన తర్వాత, యాక్షన్ కనిపించిన తర్వాతనే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ ఫ్రమ్ స్టార్ట్ ఆన్వర్డ్స్. ఓకే. ఫస్ట్ ఫెచ్ చేయడము ఇదంతా, ఈ ప్లాన్ అంతా, ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంతా రెడీ చేసుకుంటుంది ఇంటర్నల్గా, అందుకే ఇది ఫాస్టర్ అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్కి వచ్చేస్తే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, ఫీ ఎగ్జాంపుల్స్: సెలెక్ట్, డ్రాప్, ఫిల్టర్, వేర్, సార్ట్, ఆర్డర్ బై, డిస్టెంట్, లిమిట్, గ్రూప్ బై, ఇవన్నీ. అండ్ యాక్షన్స్కి వచ్చేస్తే కౌంట్, షో, డిస్క్రైబ్, ఫస్ట్, హెడ్, కలెక్ట్, టేక్ అనేసి కొంచెం మీరు ఎస్క్యూఎల్తో కంపేర్ చేసుకోకండి, దాని సింటాక్స్ వేరు, దీని సింటాక్స్ వేరు. ఇంకా ఆర్డీడీ ఆపరేషన్స్ కూడా చెప్పాను నేను. వెన్ ఎవర్ వీఆర్ చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఆర్డీడీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఆర్డీడీ. ఓకే. ఆర్డీడీస్ని క్రియేట్ చేస్తూ వెళ్తుంది. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ యాక్షన్ ఉంటుంది కదా, ఎప్పుడైతే యాక్షన్ అనేది కనిపిస్తుందో కోడ్లో, దెన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ద ఎగ్జిక్యూషన్ ప్లాన్ అండ్ ఫ్రమ్ అది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మనం ఎన్ని పార్టీషన్స్ అయితే ఇస్తామో అన్ని పార్టీషన్స్ లెవెల్లో అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇట్ విల్ షో ద రిజల్ట్. మనం కేస్ స్టడీ అయితే చూసాము, యాహూ కేస్ స్టడీ. ఈ యాహూ వాళ్ళు ఏంటంటే పర్సనలైజ్ అడ్వర్టైజ్మెంట్ చూపించాలనుకుంటున్నారు. సో దానికోసం వాళ్ళు చాలా డేటా అనేది వాళ్ళు ఫెచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 150 పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంది. అండ్ దట్ డేటా డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 335,000 మల్టీ నోడ్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం లాటెన్సీ అనేది చూడడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు దే వాంటెడ్ టు రెడ్యూస్ దట్ లాటెన్సీ, లాటెన్సీ రెడ్యూస్ చేయడానికి అని చూస్తున్నారు. ఈ రోజు ఆఫర్ ఇస్తే అది రేపు చూపించదు కదా, నాకు ఈ రోజే చూపించాలి. మరీ అంత లేటెన్సీ ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద అడ్వర్టైజింగ్ కంపెనీస్, అది అడ్వర్టైజింగ్కి కుదరదు. ఓకే. ఇమీడియట్గా అడ్వర్టైజింగ్స్ అనేది మార్చుతూ ఉండాలి. నేను చెప్పినా కదా మన ఫస్ట్ క్రైలో, నేను 50% నాకు పంపించారు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేసి, నేను తీసుకున్నాను, సమ్ షాపింగ్ చేశాను, నేను 50% తీసుకున్నానో లేదో, దెన్ ఆఫ్టర్ దే హ్యావ్ సెండ్ వన్ మోర్ కూపన్ ఫ్లాట్ 65% ఆఫ్ అనేసి. సో అది ఒక యూజర్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. అలా రియల్ టైంలో ఉండాలి ఏదైనా కానీ, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రియల్ టైంలో ఉండాలి. కానీ అది చాలా ఓల్డ్ ఎగ్జాంపులే చెప్తున్నాను నేను. సో ఇలా ఉంది. సో ఎర్లియర్ వాళ్ళు C++లో ఇదంతా ఫ్రేమ్వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. లేటర్ ఆన్ సో ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే అపాచీ స్పార్క్ యూస్ చేసి దే వాంటెడ్ టు అవాయిడ్ ద లేటెన్సీ అనమాట. సో అపాచీ స్పార్క్ యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు లేటెన్సీని అవాయిడ్ చేయగలిగారని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ అండ్ ఆల్సో ఏం చేశారు, కోడ్ లైన్స్ కూడా, లైన్ ఆఫ్ ద కోడ్ వాళ్ళు కూడా రెడ్యూస్ చేసుకున్నారు అండ్ ఈజీగా ప్రొడక్షన్స్కి మూవ్ చేసుకోగలుగుతున్నారు బై యూజింగ్ అపాచీ స్పార్క్ అనేసి. సో అది ఎగ్జాంపుల్. అండ్ వర్క్లోడ్స్ వస్తే 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి, వర్క్లోడ్ మోడ్స్: బ్యాచ్ మోడ్, ఇంటరాక్టివ్ మోడ్, స్ట్రీమింగ్ మోడ్. బ్యాచ్ అండ్ స్ట్రీమింగ్ తెలిసిందే. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటంటే జనరల్గా నోట్బుక్లో ఈచ్ సెల్ మనం మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం కదా, దట్ ఈస్ ద ఇంటరాక్టివ్ మోడ్. బ్యాచ్ మోడ్ ఏంటంటే మనం షెడ్యూలింగ్ పెట్టుకుంటాం అనమాట. కొంతమంది ట్రిగ్గరింగ్ అంటారు, షెడ్యూలింగ్ అంటారు. బై యూజింగ్ దట్ ఎవ్రీ టైమ్ బ్యాచెస్ విల్ పిక్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద డేటా. డైలీ నాకు 1 hour ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ దట్ బ్యాచ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ దట్. ఆ 1 hour ఆ టైంలో 12 o'clock ఎగ్జిక్యూట్ కామంటే ఆ 12 o'clock పిక్ చేసేసి ఇది ఎగ్జిక్యూట్ అయ్యేది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రేపు 12 o'clock ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఈ రియల్ టైమ్ స్ట్రీమింగ్ ఏంటంటే ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది.
చూస్తా ఉంటదనమాట. ఏమైనా డేటా వచ్చిందా, కొత్త డేటా ఫెచ్ చేసుకోవాలి. డేటా వచ్చిందా ఫెచ్ చేసుకోవాలి. సమ్ లేటెన్సీ అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఓకే. దట్ ఈస్ ద వన్. ఇంటరాక్టివ్ మోడ్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేస్తే మాన్యువల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయితది. లేకపోతే లేదు. దీస్ ఆర్ ద 3 వర్క్ లోడ్ మోడ్స్ అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ఇఫ్ యూ హావ్ ఎనీ